ఎండింగ్కి వచ్చింది. దీంట్లో ఒక 1.5 year కాలయాపన చేసిన తర్వాత కులగణన అని చెప్పి ఒక భారీ మోసానికి తెరలేపింది. కులగణన కూడా ఎక్కడ ప్రాపర్గా జరిగినటువంటి దాఖలాలు లేవు. ఒకటి లేనిపోని క్వశ్చన్స్ దాంట్లో పెట్టి ఆ ప్రొఫార్మాలో ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంల ఫోటో కూడా పెట్టదు యాక్చువల్ కులగణన అంటే. రెండోది లేని క్వశ్చన్స్ దాంట్లో పొందుపరచడం మూలాన అది ప్రాపర్గా కూడా జరగలే. రెండోది స్వయంగా ముఖ్యమంత్రి గారి నిండు శాసనసభలో అది పూర్తి స్థాయిలో జరగలేదని దాన్ని మళ్ళా కొంత టైం పెంచారు. దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం 62,000 వరకు మాకు ఇంకా లెక్క తేలలేదని స్పష్టంగా అసెంబ్లీలో చెప్పారు. మళ్ళీ కొంత టైం ఇచ్చిన తర్వాత 12,000 వచ్చినాయి. అంటే ఇంకా 50,000 మంది ఎక్కడికి పోయారో మరి అది చట్టపరంగా ఎట్లా చెల్లుబాటు అవుతుందో కూడా తెలియదు. తర్వాత డెడికేషన్ కమిషన్ అని అంటే బీసీ సంఘాలు కొంత ప్రెజర్ చేసిన తర్వాత, పొలిటికల్ పార్టీస్ ప్రెజర్ చేసిన తర్వాత డెడికేషన్ కమిషన్ అది కూడా ప్రజల డొమైన్లో ఇప్పటివరకు పెట్టలే. నిన్న మొన్న కూడా వాళ్ళు చెప్తున్నటువంటిది. రెండోది హరీబరీగా ఢిల్లీకి పోయి ఆడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినటువంటిది. ఒకసారి కాదు, రెండోసారి పార్లమెంట్ జరిగేటప్పుడు వాళ్ళ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వాళ్ళకు కలిపినటువంటి ఇండియా అలయన్స్కు సంబంధించి దగ్గర 200 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే పార్లమెంట్లో మరి అడ్జర్న్మెంట్ మోషన్ కానివ్వండి, పార్లమెంట్ స్టాల్ చేసిన దాఖలాలు కానీ, పోనీ వీళ్ళ జంతర్ మంతర్ దగ్గర పెట్టిన ధర్నాకు వీళ్ళ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కానీ, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ గారు కానీ ఎవరు కూడా ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయలే. రెండోది ఇక్కడ చట్ట సవరణ అని చెప్పారు, తర్వాత జీవోలు అని చెప్పారు. ఒకవైపున గవర్నర్కు పంపించారు, గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించింది. అందులోపే హరీవరీగా జీవోలు తీసిర్రు. అది కోర్టులో చెల్లదు అని చెప్పి మేము స్పష్టంగా చెప్పినాం. బట్ అల్టిమేట్గా కోర్టులో కొట్టేసిన తర్వాత మళ్ళా 4-5 రోజుల నుంచి పెద్ద డ్రామా. ఇగో వాళ్ళ బీసీ డిక్లరేషన్ కామారెడ్డి. ఈ కామారెడ్డిలో ఒక్క అంశం కాదు, చాలా అంశాలు దీంట్లో పెట్టారు. ఒకటి రిజర్వేషన్లు 42% పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. రెండోది నిధులు, బీసీ సబ్ప్లాన్ తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లో చట్టబద్ధమైనటువంటి హోదా. మహాత్మా జ్యోతిరావు పులే బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు 2 ఏళ్ళైంది. బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్లు, ఏడాదికి 20,000 కోట్లు, 5 ఏళ్ళలో 1,00,000 కోట్ల రూపాయలు. 2 ఏళ్ళైంది. 2 ఏళ్లలో 20% కూడా చేయలే. దీంతోపాటు ఎంబీసీ కులాల అభివృద్ధి పర్యవేక్షించేందుకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ, విద్య మీద మండలానికి నవోదయ పాఠశాల, చేతి వృత్తులకు సాయం, వృత్తి బజార్ అని పెట్టి, దీంతోపాటు ఇంకా చాలా అంశాలు, రజకులు, విశ్వకర్మ, పద్మశాలి, మునురు కాపు, గౌడ, గొల్ల కుర్మలు, గంగపుత్ర, ముదిరాజు ఇట్లా చెప్పి మోసానికి తెరలేపారు. మీకు విచిత్రం ఏంటంటే నిన్న ఒక జీవో ఇచ్చారు, 46 జీవో. దాంట్లో వార్డ్ మెంబర్
ఎంపీడీఓల ఆధ్వర్యంలో జరిగే ఎన్నికలకు 2011 సెన్సస్ ఎస్టీలకు బీసీలకేమో 2024 నిర్ణయించారు. వాళ్ళ పాపులేషన్ పెరిగింది కదా, అంటే బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలతో కూడా పెరుగుతుంది కదా. ఇది చట్టంలో నిలబడుతుందా? అసలు వీళ్ళకి మెదడుండే కార్యక్రమాలు చేస్తురా, మెదడు లేక కార్యక్రమాలు చేస్తురా మరి తెలియనటువంటి ప్రశ్న. అయితే రేపు 12 గంటలకు మా రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ నాయకత్వం, మాజీ మంత్రులు, రాజ్యసభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, మా రాష్ట్ర ముఖ్య నాయకత్వం రేపు ఇక్కడ తెలంగాణ భవన్లో